గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. వాలంటీర్లు అనేవాళ్ళు ఉద్యోగులు కాదు, ఒకటి సచివాలయ ఉద్యోగులు ఎనీ ఉద్యోగి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చేసి దాని గురించి వీళ్ళ తలకాయలో ఏదో ఉంది, దాన్ని పెట్టేసి అది ఈసీకో లేక రాజ్యాంగానికో వాళ్ళు ఆపాదించో వాళ్ళు ఏదో స్టేట్మెంట్లు ఇస్తే దానివల్ల ఏం ఉపయోగం ఏముంది. వాలంటీర్లు ఉద్యోగులు అయితే కదా. అండ్ వాలంటీర్లు ఉద్యోగులు కానప్పుడు ఎన్నికల డ్యూటీలు ఎందుకు పాల్గొంటారు? ఎన్నికల డ్యూటీలో పాల్గొనరు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఏంటంటే వాళ్ళు పౌరులుగా, మామూలు పౌరులుగా వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేస్తారు. అయితే వాలంటీర్ అనే పదంలో మాట్లాడి ఉన్నప్పుడు దాని మీద వీళ్ళు అనడం ఏంటి, వాళ్ళని ఏదో మేము వాడుకుంటున్నాం అనడం ఏంటి, దానికి ఏమైనా అర్థం పర్థం లేనిది. దాన్ని తీసుకెళ్ళి ఈసీకి పెడితే పాపం వాళ్ళు ఏం చేస్తారు, ఎలక్షన్ కమిషన్ పెడితే. సో దట్ ఈస్ ఎంటైర్లీ దేర్. అంటే నేను కూడా రాంగ్ ఇది ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అనుకుంటున్నాను. ఇప్పుడు కాదు, 4-5 నెలల నుంచి మొదలు పెట్టారు. ఎలాగో పుట్టి మునిగిందని తెలుసు. రేపు ఎన్నికల్లో ఆ అకౌంట్ ఓపెన్ అవుతుందో లేదో కూడా డౌట్. వాళ్ళకు 23 కూడా వచ్చే ఛాన్స్ లేదు. సో ఇప్పుడు నుంచి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. నిజంగా చేస్తున్నది వాళ్ళు. మేము ఆధారాలతో సహా చూపించాం. ఏదో మై పార్టీ .com ఏదో పెట్టుకున్నారు, దాంట్లో అంతా ఎక్కించుకుంటున్నారు, పర్సనల్ డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఇళ్లలోకి వెళ్తే కొంతమంది గొడవలు కూడా చేశారు, మా పర్సనల్ డేటా మీకు ఎందుకు. ఇవి అందరికీ తెలిసినవి. ఈ ఆధారాలతో సహా మొత్తం పెట్టాం. అలాగే వాళ్ళ సంబడి ఎవరినో అపాయింట్ చేసుకుంటే అతను లక్షలు అంటే ఆల్మోస్ట్ దాన్ని ఏమంటారు, ఎలక్ట్రల్ రోల్స్ కంప్లీట్గా ఇచ్చినట్టు ఇచ్చారు. ఇవన్నీ బోగస్ ఓట్లని అవి కిందికి పంపిస్తే లక్షల్లో అవన్నీ జెన్యున్ ఓట్లని మళ్ళీ కింది నుంచి పైకి వచ్చింది. కానీ వాళ్ళు రావాల్సిన ప్రచారం ముందు ఏదో చేయాలనుకుంటున్నారో అదైతే కొట్టేశారు. ఇదిగో ఇన్ని లక్షలు బోగస్ ఓట్లని మేము ఇచ్చాము. కానీ చేస్తున్నది ఎవరంటే హైదరాబాద్ నుంచి అదేది వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టి మరి తెలంగాణ ఎలక్షన్ కాగానే ఫోటోలతో సహా ఇచ్చాము ఎలక్షన్ కమిషన్. ఇక్కడ అయిపోయింది కదా, అక్కడికి పోదండి అని చెప్పి అందరికి పిలిపించారు. మీరు చూసింటారు సోషల్ మీడియాలో కూడా వాటి రండి మేము ఆర్గనైజ్ చేస్తామనేది వచ్చాయి. అది ఇక్కడ ఓటర్ రిజిస్ట్రేషన్ చేయిస్తాము. బరి తెగించి ఆ బండగా ఆ రోజు చేసినారు. ఈరోజు ఇప్పటికి అపోజిషన్లో కూడా చేస్తున్నారు. తెలిసినవే ఆ విద్యలు తెలుగుదేశం పార్టీ. కానీ కంప్లైంట్లు మాత్రం మొత్తం మా మీద పెట్టి అక్కడ నుంచి ఇక్కడ మొదలు వేసిన నుంచి కట్టలు ఇస్తున్నారు. ఎందుకంటే నేను అనుకోవడం అయితే ఈ రేపు పోయిన తర్వాత ఎందుకు పోయినారంటే అది అంతకుముందు ఈవీఎంల మీద పడినాడు. ఒకసారి ఓడిపోతే ఈవీఎంల మీద, ఓటర్ లిస్ట్ మీద ఇవి చూపించి మేమంతా చేసి ఇది చేసినామని చెప్పడానికి ఒక సాకు కోసం ఇదంతా చేస్తున్నారని మేము అనుకుంటాం.